ఒక చిన్న గ్రామంలో శ్రీయాన్స్ అనే పిల్లాడు తన తల్లిదండ్రులతో నివసించేవాడు. అతనికి సహజంగా మంచి మనసు ఉండేది, కాని అతనికి స్నేహితులు ఎక్కువగా లేకపోవడంతో ఒంటరిగా అనిపించేది. ఒకరోజు పాఠశాల నుండి తిరిగి వస్తుండగా పొదల మధ్య నుంచి వింతగా మొరగడం వినిపించింది. శ్రీయాన్స్ వెళ్లి చూశాడు. అది ఒక చిన్న కుక్. అది గాయపడి ముళ్లలో చిక్కుకుంది. శ్రీయాన్స్ ఆ కుక్కను జాగ్రత్తగా బయటకు తీసి తన ఇంటికి తీసుకెళ్లి దాని గాయాలను శుభ్రపరిచాడు. మొదట అతని తల్లి దాన్ని ఇంట్లో ఉంచడానికి సందేహించింది, కాని శ్రీయాన్స్ ప్రేమను చూసి అంగీకరించింది. శ్రీయాన్స్ ఆ కుక్కకు బ్రోనీ అని పేరు పెట్టాడు. బ్రోనీ శ్రీయాన్స్ జీవితంలో చాలా ప్రత్యేకంగా మారింది. అది ప్రతిరోజూ శ్రీయాన్స్తో పాఠశాలకు వెళ్లేది, బయట వేచి ఉండేది, తిరిగి అతనితో పాటు ఇంటికి వచ్చేది. వారు రోజులు గడిచే కొద్దీ అత్యంత స్నేహితులుగా మారారు. గ్రామస్థులు వారి అనుబంధాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఒకరోజు శ్రీయాన్స్ నది తీరంలో బ్రోనీతో ఆడుకుంటూ జారిపడి నీటిలో పడిపోయాడు. బ్రోనీ పెద్దగా మొరిగి దగ్గరలో ఉన్న రైతులను అప్రమత్తం చేసింది. సహాయం వచ్చేలోపు అది ధైర్యంగా నీటిలోకి దూకి శ్రీయాన్స్ని తీరానికి లాగింది. ఈ సంఘటన శ్రీయాన్స్ తల్లిదండ్రులు మరియు గ్రామస్థులను ఆశ్చర్యపరిచింది. శ్రీయాన్స్ తల్లి బ్రోనీని కుటుంబ సభ్యుడిగా గావించింది. గ్రామస్థులు బ్రోనీ ధైర్యానికి బహుమతిగా చిన్న వేడుక నిర్వహించారు. ఈ కథలోని నీతి: జంతువులను ప్రేమించండి, అవి మనకు నిజమైన స్నేహితులవుతాయి.